పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మహేష్, మహేష్. ఆంటీ చెప్పండి ఆంటీ. నీకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని తెలుసు, అది ఓకే. ఇదేంటి బైక్ బొమ్మల్ని కూడా ఇష్టపడతావా? అంటే ఇష్టపడిన వాళ్ళు ఇచ్చిన పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తుంటాయి కదా ఆంటీ. అవును, యూర్ రైట్. డిస్టర్బ్ చేశానా? నోనో, అలాంటిదే లేదండి. నేను ఢిల్లీకి వెళ్ళాలి, బయలుదేరుతున్నాను. ఇంత త్వరగానా? ఒక కేసుంది, వెళ్ళాలి. ఆ త్రిమూర్తి పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ నా నుంచి మాత్రం తప్పించుకోలేడు. వాణ్ణి పట్టుకొని తీరుతాను. దట్స్ మై డ్యూటీ. నీకు ఇంకొక ముఖ్యమైన డ్యూటీ కూడా ఉంది మహేష్. ఏంటది? మిత్ర. మిత్రనా? ఐ నో మహేష్, ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయి వైపు అంత ఈజీగా టర్న్ అవ్వలేరు. అలాగని అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఆ జర్నీ ఏ ఒక్కరి కోసమో, ఏ ఒక్క ఇన్సిడెంట్తోనో ఆగిపోకూడదు. రోడ్డు మీద కారులో వెళ్తుంటాము, సడన్గా ఒకచోట రోడ్స్ బ్లాక్ చేస్తారు. అక్కడే ఆగిపోతామా? డైవర్షన్ తీసుకునో లేక యూటర్న్ తీసుకుని వెళ్తాం కదా. ఇది అంతే అనుకుని నార్మల్ లైఫ్లోకి రా మహేష్. అలా రావడం నీకు చాలా ఈజీ. ఎందుకంటే నిన్ను ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు, మిత్రని చేసుకోమని చెప్తున్నాను. మిత్ర, నువ్వు గుడ్ ఫ్రెండ్స్ గుడ్ పార్ట్నర్స్గా మారితే చాలా బాగుంటుంది. ఒకరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి, ఒకరి అభిరుచులు ఇంకొకరికి తెలుసు కాబట్టి, పెళ్లి తర్వాత ఆ కాపురం అనే ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. మిత్ర కూడా నిన్ను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నానని చెప్తుంది. తన లవ్ విషయం నీతో చెప్పకపోవడం మిత్ర చేసిన తప్పే. తన మాటల్లో నేను ఒకే ఒకటి గమనించాను మహేష్. తన మిగతా ఫ్రెండ్స్ విషయంలో కానీ, తన లైఫ్ స్టైల్ విషయంలో కానీ ఎలా ఉంటుందో నాకంతగా తెలీదు. బట్ నీ విషయంలో, నిన్ను ప్రేమించే విషయంలో మాత్రం తను చాలా సిన్సియర్గా ఉంది. తను నీ మీద పెంచుకున్న ప్రేమ నీతో చెప్పలేకపోవడానికి కారణముంది మహేష్. చెబితే నువ్వు నో అంటావేమో అనే భయం, నువ్వు ఆ మాట అంటే తట్టుకోలేనితనం. అందుకే నీ మీద తన ప్రేమని తన మనసులోనే దాచుకుంది. ఒక రకంగా నేను కూడా దానికి కారణం మహేష్. మిత్ర అభిప్రాయం తెలుసుకోకుండా మిత్ర ఆకాష్ల పెళ్లి గురించి అనౌన్స్ చేశాను. కనీసం అప్పుడైనా నాకిష్టం లేదు, నేను మహేష్ని ప్రేమిస్తున్నానని మిత్ర చెప్పలేదు. నేనేమంటానోననే భయం. ఆ రోజు తను సైలెంట్గా ఉండటానికి కారణం నేనే. బహుశా మిత్ర నువ్వు ఒకటి కావాలన్నది ఫేట్ కావచ్చు. అందుకేనేమో నువ్వు ప్రేమించిన ఆనంది అశ్విన్ని ప్రేమిస్తుందనే విషయం బయటపడింది. మనం కోరుకున్న వైఫ్ దక్కలేదని ఫీల్ అవుతూ ఉండడం కన్నా మనల్ని వరించిన వైఫ్ని యాక్సెప్ట్ చేయడం బెటర్. నేనిప్పుడు ఆలోచనలో లేనాంటీ. ఆలోచించాలి మహేష్. ఒక నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది. మిత్ర నీకన్ని రకాలుగా తోడుంటుంది. మిత్ర కంటే బెటర్ అమ్మాయి నా లైఫ్లోకి ఎందుకు రాకూడదు అని నువ్వు అడిగితే ఐ హ్యావ్ నో ఆన్సర్. మిత్ర గురించి ఆలోచించు. మీ జంట చాలా బాగుంటుంది. ఇక నిర్ణయం నీదే. నేను బయలుదేరుతాను మహేష్. ఏం సత్యవతి, మీ అల్లుడితో మాట్లాడాల్సిందంత మాట్లాడావా? మామ్, నేనేమన్నాన్రా, తన్ని కాబోయే అత్తగారే కదా. ప్లీజ్ మామ్. ఏంటి మహేష్, నేను అంతగా బ్రతిమలాడినా, మా అమ్మ ఇంతసేపు మాట్లాడినా. మిత్ర, డోంట్ ఫోర్స్ హిమ్. ఇది లైఫ్కి సంబంధించిన మ్యాటర్. సో
ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు కూడా వీడికే సపోర్ట్ చేస్తున్నావా? ఐ నో. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహేష్కి పెళ్లి జరగాలని, అది మిత్రతోనే జరగాలని నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది పార్వతి. మహేష్కి చెప్పాల్సిందంతా వివరంగా చెప్పాను. ఐ థింక్ హీ కెన్ అండర్స్టాండ్. మిత్ర, ప్రేమ అనేది రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసేది కాదు. అది మనసులో తనంతట తానుగా పుట్టాలి. మహేష్ ఆలోచించడం మొదలుపెట్టాడు. సో యూ హ్యావ్ టు వెయిట్. చెప్పా కదా, తనని బలవంత పెట్టొద్దు, అలాగని టోటల్గా వదిలేయద్దు. ఐ మే రైట్ మహేష్? యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అది నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఫ్లైట్ ఎన్ని గంటలుగా ఆంటీ? రే, తనేమంటోంది, నువ్వేం అడుగుతున్నావు? పార్వతి, ఇప్పుడే సత్యవతి చెప్పింది కదా మహేష్ని ఫోర్స్ చేయొద్దు అని. ఎలాంటి డెసిషన్ తీసుకున్నా అది తన ఇష్టంతోనే తీసుకోవాలి అని. సరే, నేను బయలుదేరుతాను. మీరు వెళ్ళి ఆనందితో అలా మాట్లాడినంత మాత్రాన నా మనసేమన్నా మారిపోతుందా? ఆనంది మీద నాకున్న ప్రేమ చెరిగిపోతుందా? ఇది అర్థం చేసుకో అత్తయ్య. తను కాదురా అర్థం చేసుకోవాల్సింది, నువ్వు. ఇంకా ఆనంది ఇంటి కోడలుగా వస్తుందని ఎదురు చూడటం నా వల్ల కాదురా. హాస్పిటల్లో నన్ను చాలా బాగా చూసుకుందన్న ఒకే ఒక్క కారణంతో తన్ని కోడలుగా చేసుకుందాం అనుకోలేదురా. నన్నే అంత బాగా చూసుకుంది, పెళ్ళైతే నిన్ను ఇంకెంత బాగా చూసుకుంటుందో అనుకున్నాను. ఆ అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమ చాలా గొప్పదని మీ ప్రేమను కూడా ఒప్పుకున్నాను. మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మీద ఆ ప్రేమ, ఆ శ్రద్ధ చూపిస్తోందా? నిన్ను లెక్క చేయని అమ్మాయి ఇంకా నీ మనసులో ఎలా ఉంది? అంటే ఏంటి? ఆనంది నా మనసులో నుంచి తీసి అవతల పారేయమంటావా? అది నేను బ్రతికుండగా జరగదు. కానీ అది ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదని నేను నిర్ణయించుకున్నాను. అమ్మా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నీకింకో అమ్మాయిని చూసి పెళ్లి చేయమని అంత గట్టిగా చెప్పింది కదా. నీ తలకంత పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్లో స్పృహ లేకుండా పడుంటే కనీసం ఫోన్ అయినా చేసిందా? నీకెలా ఉందని అడిగిందా? ఆనంది బావ ఫోన్కి కాల్ చేస్తే ఆ కాల్ అటెండ్ చేయొద్దు అని నువ్వే